ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన దేవత ప్రతిరూపాలకు కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిడమరు మండలం మందలపరు గ్రామంలో కూడా ఆధ్యాత్మిక శోభ సందర్శించమని చెప్పొచ్చు. టీటీడీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో గాదిరాజు వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తెచ్చినటువంటి ప్రతిమలకు కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నారు. ఈ వేడుకల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఆయన ముందు సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది తిరుమల తిరుపతి నుండి దేవస్థానం ప్రతిమలకు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభ సందర్శించుకోండి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా నమో వెంకటేశయ్య. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఊరికి మా ప్రాంతానికి నడిచి వచ్చినట్టు దేదీప్యమానంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలతోటి పెద్ద తిరుపతి దేవస్థానం వారు తిరుమల నుంచి ప్రత్యేకంగా మా బోర్డు మెంబర్ సుబ్బరాజు గారి యొక్క ఆధ్వర్యంలో విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి వాటికే కైంకర్యాలు అంటారు. సుప్రభాతం, తోమాల, అర్చన, సహస్రనామార్చన, తర్వాత స్నపన తిరుమంజనం అభిషేకాలన్నీ చేసి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కళ్యాణం. అంటే సామాన్య భక్తులకు పెద్ద తిరుపతి వెళ్ళినా అందనటువంటి ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఒకచోటే సామాన్య భక్తులకు చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా చూసి తరించాలని గొప్ప సదుద్దేశంతో శ్రమైన మరి సుబ్బరాజు గారు కానీ మేము కానీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. టీటీడీ దేవస్థానం వారు చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ తదితర అధికారులందరూ కూడా మాకు చక్కటి సహకారం అందించారు. నాకు ఈ పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే నాకు ఈ వయసులో ఇలాంటి కార్యక్రమం చేసే అదృష్టం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి సామాన్యుడికి ఈ సేవలన్నీ చూపించాలన్న తపంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది నా జీవితాంతం నాకు గుర్తుండిపోయే ఒక గుర్తు కింద భావిస్తున్నాను. ఎందుకంటే ఓ మెంబర్ నాకు ఇచ్చినందుకు నేను కూడా నా వంతు నేను కూడా సామాన్యులు హిందూ భక్తులు అందరికీ కూడా ఏదో సర్వీస్ చేయాలన్న మెంటాలిటీ, సర్వీస్గా దేవుణ్ణి జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన కళ్యాణోత్సవ విగ్రహాలను ఇక్కడ మన మందలపరు గ్రామంలో ఇక్కడ అన్ని విశేష మొత్తం కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు అన్ని స్వామివారికి అందరికీ కూడా చూపించాలని మొత్తం భక్తులందరికీ ఎవరికైతే ఇక్కడ మనకి పెద్ద తిరుపతిలో ఎవరికైతే అవకాశం లేదో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏం జరుగుతుందా ఏంటి అని అసలు పెద్దబాబు గారు ఫస్ట్ నుంచి కూడా మొత్తం ఆయన ఏదైతే అక్కడ పెద్ద తిరుపతిలో చూస్తున్నారో అందరూ ఇక్కడ చూడాలని అంత తాపత్రయపడుతూ ఉంటారు. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు చాలా తెలుసు. సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా భారీగా అందరూ తరలి వచ్చి అంతా తిలకించి వెళ్ళాలని, ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దూర ప్రాంతంగా ఉన్నటువంటి తిరుమలకు సంబంధించి వెళ్ళి సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకోవాలంటే పక్షాలు ఎన్ని కైంకర్యాలు చూడాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి తరుణంలో కూడా సామాన్య భక్తులు కూడా స్వామివారి సేవలు చేరువ చేసేందుకు కూడా ఇప్పుడున్నటువంటి నిడమరు మండలం మందలపరు గ్రామంలో కూడా స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు కానీ, తోమాలు కానీ, అర్చనకు సంబంధించి కానీ సాయంత్రం కళ్యాణ మహోత్సవం కూడా వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి మర్చిపోరా కనపడుతుంది. ఇది కుమార్ రాజు, సాక్షి, మందలపరు నుంచి.